చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం. రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 6వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు. రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష చతుర్దశి తిథి రాత్రి 12:23 వరకు, తదుపరి పూర్ణిమా తిథి. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 6:16 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 4:01 వరకు, ఆపై రేవతి నక్షత్రం. వృద్ధి యోగం మధ్యాహ్నం 1:14 వరకు, తదుపరి ధ్రువం యోగం. వాణిజ్యకరణం రాత్రి 12:23 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 10:53 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యా రాశి హస్త నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీన రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:58 నుండి సాయంత్రం 4:25 వరకు. అమృతకాలం రాత్రి 11:40 నుండి 1:07 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:01. చంద్రోదయం సాయంత్రం 5:24 చంద్రాస్తమయం ఎల్లుండి ఉదయం 6:02. అభిజిత్ ముహూర్తం పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుండి 1:15 వరకు. మరలా మధ్యాహ్నం 2:51 నుండి 3:38 వరకు. రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:06 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:33 నుండి 3:03 వరకు. యమగండం ఉదయం 10:35 నుండి 12:04 వరకు. రేపు శరత్ పూర్ణిమ, కోజాగరి పూర్ణిమ. సంవత్సరంలో వచ్చే అన్ని పూర్ణిమ రోజుల కన్నా రేపు చంద్రుడు తన 16 కళలతో ప్రకాశిస్తాడు. రేపు చంద్ర కిరణాలలో ఔషధి లక్షణాలు, గుణాలు కలిగి ఉంటాయని, కిరణాలు శరీరం మీద సోకితే మానసిక, శారీరక రుగ్మతులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకని భక్తులు ప్రత్యేకంగా ఆవు పాలు, బియ్యంతో చేసిన పాయసాన్ని తయారు చేసి రాత్రంతా చంద్ర కిరణాలు పాయసం మీద ప్రసరించేలా చేసి, చంద్రకిరణాల వలన పాయసం బలవర్ధకంగా తయారు అవుతుందనే నమ్మకంతో మరుసటి రోజు ఉదయం ప్రసాదంగా కుటుంబ సభ్యులు అందరూ తింటారు. ఈ శరత్ పూర్ణిమ రోజు చంద్రుణ్ణి పూజించడానికి చాలా ముఖ్యమైన రోజు అని భక్తుల నమ్మకం. రేపు కోజాగరి పూర్ణిమ, లక్ష్మీదేవిని పూజించడానికి చాలా ముఖ్యమైన రోజు. రేపు భక్తులు ఉపవాసం ఉండి చంద్రకాంతిలో లక్ష్మీదేవిని పూజిస్తారు. బ్రహ్మపురాణం, స్కంద పురాణం, లింగ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఈ రాత్రి పూట భూమండలం మీద భక్తులు ఏం చేస్తున్నారు అని పర్యవేక్షిస్తుంది అని భక్తుల నమ్మకం. లక్ష్మీ పూజ చేయడానికి అనువైన సమయం రేపు రాత్రి 11:40 నుండి రాత్రి 12:28 వరకు ఉంటుంది. రేపు కొన్ని ప్రాంతాలలో అవివాహిత స్త్రీలు రోజంతా ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన తమకు మంచి పెళ్లి కుమారుడు లభిస్తాడు అని నమ్ముతారు. కాబట్టి కుమార పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కౌముది అంటే చంద్రకిరణాలు అని అర్థం. పూర్ణిమ చంద్రకిరణాలలో శ్రీకృష్ణుడు గోపికలతో నృత్యం చేశాడు అనే నమ్మకంతో రేపు భక్తులు సంబరాలు చేసుకుంటారు. ఒరిస్సా రాష్ట్రంలో రేపు కుమార పూర్ణిమగా, బెంగాల్ రాష్ట్రంలో కోజాగరి పూర్ణిమగా పూజ అక్కడి భక్తులు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో గౌరీ పూర్ణిమగా జరుపుకుంటారు. గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. రేపు లక్ష్మీ ఇంద్ర పూజ. రేపు దేవేంద్ర విరచిత శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణతో లక్ష్మీ పూజ చేస్తారు. మాసశూన్య నక్షత్రం ఇవాళ ఉదయం 8:01 నుండి రేపు ఉదయం 6:16 వరకు ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే పూర్వభాద్ర నక్షత్రాన్ని మాసశూన్య నక్షత్రం అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. రవి పంచ సప్త శలాకవేధ రేపు ఉదయం 11:44 నుండి సాయంత్రం 5:12 వరకు ఉంటుంది. రవిగ్రహం హస్త నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్ర శని గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం 8:27 ఏర్పడుతుంది. మీన రాశిలో ఈ రెండు గ్రహాలు ఒకే 28°53 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో శని గ్రహానికి ఉత్తర దిశలో 3°47 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు సాయంత్రం 6:27 17 తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 11:06 69 దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని రాత్రి 4:15 11 పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీనారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.